కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో జిల్లాను ముందంజలో ఉంచడమే ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వస్తువుల కల్పన, యువతకు ఉపాధి మరియు పారదర్శక పాలనకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. హరీంద్ర ప్రసాద్ అని నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం స్వర్ణ రాష్ట్రంగా రాబోయే 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని ఆశిస్తున్నాను. మన దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో అన్ని రంగాల్లో ఉండే విధంగా చూడాలని ఆశిస్తున్నాను. దానికి నా వంతు కృషి చేస్తాను. రాబోయే సంవత్సరం మన కాకినాడ జిల్లాలో అన్ని రంగాల్లో మన జిల్లా ముందు ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటిలో ప్రతి పౌరుడు ఒక తలసరి ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరం చదువు, ఆరోగ్యం పట్ల దృష్టి సాధిస్తూ అన్ని రంగాల్లో మన జిల్లా ముందు ఉండే విధంగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన జిల్లావే కాకుండా మన రాష్ట్రం, మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి, తన వంతు కృషి చేయాలి. నేను కృషి చేస్తామని సంకల్పం తీసుకున్నాను. మరి మీరు